8 మంది కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారి క్షేమ సమాచారం ఎప్పుడు తెలుస్తుందా అని చాలా ఆతృతగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బాధితుల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని అధికారులు బాధితుల కుటుంబాలకి ధైర్యం చెప్తున్నారు. మరోవైపు టనల్ వద్ద ఫోరెన్సిక్ అలాగే వైద్య బృందాలతో పాటుగా అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. మా ప్రతినిధి శివకుమార్తో మాట్లాడదాం. శివకుమార్, సీఎం వచ్చి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్ ఏంటి? అధికారులు సీఎంకి ఏం చెప్తున్నారు? రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఎస్ఎల్బిసి టన్నెల్ లోనికి వెళ్లి అధికారులు అలాగే రెస్క్యూ బృందాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఆరా తీస్తా ఉన్నారు. టన్నెల్ లోపల ఏ రకంగా ఉంది, రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించారు, అలాగే ఈ 14 కిలోమీటర్ల టనల్ లోపలికి రెస్క్యూ బృందాలు ఏ రకంగా వెళ్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయన్నటువంటి సంబంధించి కూడా పూర్తి వివరాలతో ఆరా తీస్తున్నారు. అలాగే లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులు, అంటే ఘటన జరిగినటువంటి స్థలి ఏ రకంగా ఉంది, ఈ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఏం జరిగిందనే అంశానికి సంబంధించి కూడా ఇటు రెస్క్యూ టీమ్స్ అంతా కూడా పూర్తిగా వివరిస్తా ఉన్నారు. ఘటన జరిగినటువంటి స్థలం నుంచి దాదాపుగా 200 మీటర్లు బయటి వైపుకు ఈ బురద నీరు అంతా కూడా కొట్టుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా వివరించడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి దాదాపు 8 మంది ఆచూకీ గల్లంతైంది. అందులో ఇద్దరు కూడా ఉన్నారు. మిగిలినటువంటి ఆపరేటర్లు అలాగే మిగిలిన 5 కూలీలు కూడా ఇప్పటి వరకు చేపట్టినటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఏ గృహాలు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నాయి, ఏ వర్క్ చేస్తున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో ఇటు అధికారులు కావచ్చు, ఇటు రెస్క్యూ టీమ్స్ అంతా కూడా వారి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ముఖ్యంగా నిన్నటి నుంచి చాలా ఆశలు పెట్టుకున్నటువంటి అంశంలో జిపిఆర్ ఇచ్చినటువంటి డేటా మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ సంబంధించి ఉపకారాలు ఎంతవరకు వచ్చి అలాగే ఏ రకమైనటువంటి పురోగతి సంబంధిత ఆరా తీయడం జరిగింది. అలాగే ఏదైనా అక్కడ గుర్తించినటువంటి 8 మందికి సంబంధించిన ఆశ లభిస్తే తదుపరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశానికి సంబంధించి ఎస్ఎల్బిసి పాయింట్ వద్ద పూర్తిగా జరుగుతుంది. ప్రధానంగా టీబీఎం మిషన్ ఏదైతే టన్నెల్లోకి వెళ్లేటువంటి మార్గంలో అడ్డుగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దాంతో పాటుగా ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఎండ్ పాయింట్ వద్ద గ్రౌండ్లో బండరాళ్ళు, బురద అది నీరు పేరుకుపోయిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏ రకంగా తొలగింపు చర్యలు చేపడుతున్న విషయాలను ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీకి సంబంధించిన ఉన్నతాధికారుల యంత్రాంగం ఈ సహాయక బృందాలకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారు ఏ రకమైనటువంటి మెషినరీ కావచ్చు సహాయాలు అడుగుతున్నారు, ఏ రకంగా మీరంతా కూడా చేస్తున్న కూడా వారికి వివరించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మొత్తం సహాయక చర్యలు ఇప్పటి వరకు అంటే గడిచిన 8 రోజులతో పాటుగా ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి మొత్తం 9 రోజులకు సంబంధించిన సహాయక చర్యలకు సంబంధించి ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రివ్యూ సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డితో పాటుగా 12 రెస్క్యూ టీంలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాగా సంతోష్ కూడా హాజరయ్యారు. మొత్తం ఒక పవర్ ప్రెజెంటేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి అంటే డే 1 నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రెస్క్యూ బృందాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు అనుభవించాయి, ఆ అంచనా తగ్గట్టుగా ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు, అలాగే దానికి ఎన్ని ఫాలో అయ్యారు, ఇప్పుడు ఏ రకమైనటువంటి పూర్తిగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించబోతున్నారు. అలాగే ఈ టన్నెల్ మొత్తం టన్నెల్ ను కూడా ఇప్పటికి ఒక స్కెచ్ కూడా గీయడం జరిగింది. ఆ స్కెచ్ ఆధారంగా ఎక్కడి వరకు డెబ్రీస్ ఉన్నాయి, ఎక్కడి వరకు ఉంది, అలాగే ఎక్కడి వరకు నీరు చేరుకుంది, దీంతో పాటుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఉన్నటువంటి లోకో ఎక్కడి వరకు వచ్చి వెళ్తుంది, ఈ రకంగా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించబోతున్నారు. ఒక్కో సహాయక బృందం ఉన్నతానికి ఆ సహాయక బృందాలు ఏ సహాయం లోపల ఏ రకమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నారు, ముఖ్యంగా ఇటు ఆర్మీకి సంబంధించి లోన పేరు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి సీపేజ్ వారిని బయటకు పంపించిన చర్యలు వారితో సిద్ధం చేస్తున్నారు. దీని పట్టుకునే ఏఆర్ఎఫ్ అన్ని రకాల ఆపరేషన్స్ లలో ఏర్పాటు ఏదైతే దానికంటే ముందు బురద నీరు దాంతో పాటుగా ఆ తాజా
రైట్ శివకుమార్. సో అది ఎస్ఎల్బిసి టనెల్ ప్రమాద ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ రెస్క్యూ టీమ్స్ అలాగే అధికారులు ఆయనకి పూర్తి సమాచారాన్ని అక్కడ ఆయనకి అందిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం తర్వాత 9 రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది,